కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ యాదవ్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కాకుండా కార్యకర్తలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. పద్మ అవార్డులలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని చరణ్ కౌశిక్ యాదవ్ ఆరోపించారు. బండి సంజయ్ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను, ఉద్యమకారులను అగౌరవపరిచిన బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాల్సిందిగా కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ యాదవ్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రిగా మాట్లాడతలేడు. ఒక సాధారణ కార్యకర్త లాగా ఏది పడితే అది మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా తక్షణమే బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి, గద్దర్ గారి కుటుంబానికి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర శాఖ అధ్యక్షులు అవుతారని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. ఈటల రాజేంద్ర గారు మరి పీడీఎస్ నుంచి వచ్చిండు. వారు పీడీఎస్ లో పనిచేసినప్పుడు చాలా మంది ఏబీపీ కార్యకర్తల మీద దాడులు చేసినని చెప్పేసి మీ పార్టీలో ఉన్నటువంటి మనోహర్ రెడ్డి గారిని అడిగితే తెలుస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం ఏదైనా మాట్లాడతారు. కాబట్టి బండి సంజయ్ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గద్దర్ గాడ్సే కాదు, గద్దర్ గరీబోల దేవుడు కాబట్టే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ఇవ్వాలని చెప్పేసి రిఫర్ చేసింది. ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా బండి సంజయ్ గారు ఇట్లా వ్యాఖ్యలు చేసిన కనపడతా ఉంది. వారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు.